వార్తలు చూస్తున్నారా మీరు? ఈ కొలికిపూడి శ్రీనివాసు, కేశినేని చిన్ని వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇది సమస్య, నేను పలానా వై కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సహాయం వర్ణిస్తాను, పార్టీ మారను అని చెప్తున్నాడు. మళ్ళీ జరిగింది. ఇద్దరు ఒక పార్టీ వాళ్ళే. ఏదన్నా కాంట్రాక్ట్ వచ్చినా ఆయనకే వెళ్ళిపోతుంది. మాలాంటి వాళ్ళు, మేము దళితులం కదా, మాలాంటి వాళ్ళు మరి మేము ఎట్టపైకి రావాలి అని అంటున్నారు. దోపిడీలో వాటాల్లో తేడా రావటం వల్లే ఇద్దరు ఇలా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారని కొంతమంది బయట మాట అనిపిస్తుంది. అది నిజమేనంటారా? ఏమన్నా వాస్తవం ఉందా? టీవీలో చూసా, అది చూసాను కాబట్టి చెప్తున్నా. వాటాల్లో ఏమైనా తేడాలు రావటం వల్లే ఇలా బయటపడ్డారు అనుకుంటారా? తేడాలు రావట్లేదు, బయటకు వచ్చింది. ఆయన ఎప్పుడుంటో పోరాడుతున్నాడు కదా తిరుగురు ఆయన. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, ఒకసారి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రియాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు రావాలి, ఆయన ఏం చూసుకుంటే ఆ నిర్ణయం పార్టీ అన్నట్టు మారను అంటున్నాడు. ఇలా సొంత పార్టీ వాళ్ళు ఇలా గొడవాడుకుంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు వీళ్ళని అని అనుకుంటారా? అనుకుంటారు, కంపల్సరీ హ్యాండిల్ చేయడానికి. శ్రీనివాసరావు ఎవరో ఉన్నారు పెట్టాడు, అధ్యక్షుడు. పెట్టిన తర్వాత అది వాళ్ళని ఇంకా ఎంక్వైరీ చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక నిర్ణయం తీసుకొని చేస్తాను అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు నాయుడు మాట వినట్లేదంటారా? వినట్లేదనే వీళ్ళు గోలా. చాలా పెద్ద సీనియర్ లీడర్ అయిన చంద్రబాబు గారు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 4వ ముఖ్యమంత్రి అయినా కూడా ఎందుకని అలా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఆయన వచ్చినాక చేస్తాడేమో. వచ్చినాక అంతకుముందు చేశాడు, కొంతమందిని చేశాడు. ఇట్టకి ఇది రెండోసారి. అంత వచ్చినాక బాగా సీరియస్ గా తీసుకుంటాడేమో. సీరియస్ గా తీసుకుంటాడో లూజుగా తీసుకుంటే అప్పుడు తెలిసిపోద్ది. ఇంకో మాట అనిపిస్తుంది, చంద్రబాబు గారు ఈ టర్మ్ లో పెద్దగా ఏమీ పట్టించుకోవట్లేదు పార్టీని కానీ ఎమ్మెల్యేలు అవినీతి ఎక్కువ చేస్తున్నారు అని వార్తలు వినిస్తున్నాయి. అయినా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఒక వర్గం వాదన వినిపిస్తుంది. నిజమేనా? అది రావటం అదే ఒక వర్గానికి ఒక రకం, ఒక వర్గానికి సరిగా పట్టించుకట్టలేదు, చేయలేదు మమ్మల్ని అని చాలా మంది. ఇవాళ ఒంగోలులో తిరుగుతున్నాడు ఎమ్మెల్యే. వర్షం పడింది కదా, బాగా డ్రైనేజీలు అన్ని బాగా చేపిస్తున్నాడు పాపం. అట్లా మంచి పేరు చేపించుకోవాలి. మరి ఆయన పార్టీ మీద చంద్రబాబు గారికి కంట్రోల్ లేదంటున్నారు, నిజమేనది? కంట్రోల్ లేదని మేము పెద్ద పెద్ద విషయాలు మేము చెప్పకూడదు. ఓకే, ఇవన్నీ ఏదో చిన్న చిన్న అంటే ఇది చెప్పగలుగుతాం కానీ ఈడెవరో ఎంత చెప్తున్నాడు ఇట్లా గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళే గొడవ పడిన సందర్భం లేదా ఇలా తిట్టుకున్న సందర్భం ఎప్పుడన్నా ఉన్నాయా? ఎప్పుడు లేవు. మరి వీళ్ళ సమస్య ఎక్కువ. ఆట వాళ్ళదంటే నువ్వు ఆట వాళ్ళని కలకాలి. అలాగదు, సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే ఇలా తిట్టుకోవటం అన్నది ఎప్పుడన్నా ఉందా గతంలో జగన్ ఉన్నప్పుడు? గతంలో లేదు 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 వీళ్ళ సమస్యనే ఎక్కువ ఉంది. వీళ్ళ సమస్యనే ఎక్కువ ఉంది. వీళ్ళ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆట వాళ్ళదంటాం, ఆట వాళ్ళని అడిగాలి. ఒకడేమో చుట్టుకుంటున్నాడు, ఒకడేమో నాకు పడ్డాయి, పండగానే డబ్బులు. ఓవరాల్ గా మీరేమంటారు? 15 నెలల నుంచి చంద్రబాబు గారు ఎలా పనిచేస్తున్నారు? ఎట్లా పనిచేస్తున్నారు చెప్పండి. ఎట్లా పనిచేస్తున్నారంటే తను అక్కడ ఉంటాడు, ఎమ్మెల్యేలు చూడాలి కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇస్తాడు, వాళ్ళ నియోజకవర్గం పలాని విధంగా చూడాలని ఇస్తాడు. ఆయనదేమో రావాలిగా. సరే, ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి మాట వింటున్నారా? వింటున్నారంటే ఇన్ని వాళ్ళు వెళ్తున్నారు, ఎన్ని వాళ్ళు వెళ్తున్నారు. కాదండి, నీ మాట నేను వింటా. ఈయన నాకు ఏమైనా కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ముఖం చాటు వేసుకొని తిరగడం, ఏదైనా మీటింగ్ రాకుండా అట్లా జరుగుతూ ఉంటుంది. సరే.